ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాప్లో ఉంటాయి కదా, అక్కడ షాప్లోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి. కార్డు అంట, కార్డు. ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే బాయ్ కాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయ్ కాడికే వచ్చేది. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నీళ్ల గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది. నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు. గోదావరిలో, కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవతల ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది.